యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క బుధవారం బైబిల్ తరగతికి విచ్చేసినటువంటి క్రీస్తునందు ప్రతి సహోదరికి సోదరి మనందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. ఈ తరగతిలో మనం అపోస్తుల కార్యం చదువుతూ ఉన్నాం. సంఘ చరిత్రను తెలుసుకునేందుకు దేవుడు సంకల్పించినటువంటి ప్రవక్తల ద్వారా ప్రవచింపజేసినటువంటి యేసు ప్రభు ద్వారా వాగ్దానం చేయబడినటువంటి ఆయన రక్తమిచ్చి స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం భూమి మీద ప్రారంభమై అది ఏ విధంగా విస్తరిస్తూ అది మన దగ్గరికి వచ్చిందో, ఆ సంఘంలోకి దేవుని సంకల్పం ద్వారా ప్రవేశించినటువంటి మనము ఆ సంఘం మనకి ఎలాంటి పాఠాలు నేర్పి విశ్వాసమైన జీవితంలో మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని రాజ్య విస్తరణలో ఆదిమ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఎలా పనిచేశారో వాళ్ళ దగ్గర ఉన్న విషయాలు మనం నేర్చుకుంటూ మనం కూడా అదే విశ్వాసంతో అదే తీవ్రత కలిగి దేవుని యొక్క సువార్త లేకపోతే దేవుని రాజ్య విస్తరణ కొరకు పనిచేయడానికి మనం పురుకొల్పుకోగలగడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు వినడానికి ప్రయత్నం చేద్దాం. అంటే అందరూ పండగడవుల్లో ఉన్నారండి. మన సోదరి మళ్ళీ కూడా పండగే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల నీతిమంతుడుగు మా తండ్రి, కరుణా సంపన్నుడుగు మా దేవ, మీ సన్నిధిలో ఇలాగా ప్రతి బుధవారము మీ యొక్క వాక్యం ద్వారా మా ఆత్మ సంబంధ జీవితాన్ని మెరుగుపరచుకోగలుగుటకు అపోస్తుల కార్యం అనే పుస్తకాన్ని మేము నేర్చుకుంటూ ఉన్నాం. మీ యొక్క విశేషమైన సంకల్పాన్ని బట్టి భూమి మీద సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘం ఏ విధంగా విస్తరిస్తూ అనేకులకు మీ రాజ్య సంబంధ విషయాలు ప్రకటిస్తూ అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా విశ్వాసం కలిగినటువంటి నాయన విశ్వాస సంబంధమైన యోధులు ఎలాగ పనిచేశారో వాళ్ళ దగ్గర నుంచి మేము అనేక ఆత్మీయ స్తోత్రాలు నేర్చుకుంటూ మేము కూడా నీతిగా యథార్థంగా మీ సేవ పరిచయలో ముందుకు కొనసాగుటకు కావలసిన ఆత్మీయ జ్ఞాన వివేకాలు పెంపొందించుకునేందుకు మీ కృప చూపిస్తారని ఈ తరగతి ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి విభాగంలో కూడా మీ యొక్క కృప చూపిస్తున్నందుకు కూడా స్తుతులు. కీర్తనల ద్వారా మీ నామాన్ని గణ పరిశుద్ధులు తోడుగా ఉన్నారు. అలాగనే మీ వాక్యం నేర్చుకునే ఉండగా మా విశ్వాసాన్ని మెరుగుపరుచుకోగలుగుటకు అవసరమైన సంగతులు తెలుసుకొని మేము నమ్మి బ్రతుకుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం అపోస్తుల కార్యంలో 23వ అధ్యాయంలో ఉన్నాం. పౌలు 3 సువార్త ప్రయాణాలు ముగించిన తర్వాత ఆయన యెరూషలేము వెళ్ళి అక్కడ పెంతెకోస్తు పండుగ రోజున అక్కడ ఉన్నటువంటి యూదులకి యేసు ప్రభువుని గురించినటువంటి సువార్తమానాన్ని ప్రకటించే విషయంలో ఆయన ప్రణాళికని రూపుదిద్దుకొని యెరూషలేము వచ్చినట్టుగా మనం చూసాం. అయితే యెరూషలేములో పౌలు మీద ఉన్నటువంటి వ్యతిరేకతను బట్టి పౌలు బంధించబడ్డాడు. బంధించబడిన తర్వాత ఆయన్ని సహస్రాధిపతి అల్లరి బాగా రేగినప్పుడు బంధించి కోటలో తీసుకెళ్ళాడు ఆయన. అయితే ఆయన ప్రజలతో మాట్లాడటానికి సహస్రాధిపతి దగ్గర నుంచి ఒక అనుమతి తీసుకున్నాడు. అప్పుడు ప్రజలందరికీ చేసిన తర్వాత ఒక ప్రసంగం చేశాడు. ఏంటంటే ఆ ప్రసంగం, పౌలు చేసిన ప్రసంగం ఏంటండి? ఒక మాటలో చెప్తారా? పౌలు చేసిన ప్రసంగం ఏంటండి 22వ అధ్యాయంలో? ఒక మాటలు చెప్పండి. పౌలు చేసిన ప్రసంగం, మీ ప్రసంగం అప్పచెప్పమంటలా, ప్రసంగం చదవమంటలేదండి. ఏం చెప్పాడు ప్రసంగం? పౌలు ఎలా రక్షించబడ్డాడు చెప్పాడండి. అది చెప్పడానికి నానా తిప్పలు పడుతున్నారు మీరు. పౌలు ఎలా రక్షించబడ్డాడో చెప్పాడండి. ఆ విషయాలు మనం 22వ అధ్యాయం చదివాం. అంటే ఇంకెక్కడ ఉన్నాయండి తాను రక్షించబడిన విషయాలు? ఇంకెక్కడ చెప్పాడు? 26వ అధ్యాయం చెప్పాడు అండి. అంటే 2 సందర్భాల్లో అధికారుల దగ్గర తాను రక్షించబడిన విషయం చెప్తాడు. 9వ అధ్యాయంలో రక్షించబడిన విషయం రాశాడు అండి. అంటే 3 సందర్భాల్లో కూడా ఈ విషయాలు మనం చూడవచ్చు. అంటే మీరు వింటున్నారు కానీ గ్రహింపుతో వినే మనసు రావట్లేదండి ఎందుకో. ఇప్పుడు మరమైన ప్రశ్న ఏం కాదు నేను వేసింది. అంటే బైబిల్లో ఏదో నేర్చుకోవటం వేరు, అక్కడ ఏముందో తెలుసుకొని అలా బ్రతకాలని నేర్చుకోవటం వేరే. వదిలిపెట్టేద్దాం.
అయితే పౌలు చెప్పినటువంటి ప్రసంగం వాళ్ళు అంగీకరించారా, దాన్ని వ్యతిరేకించారా అంటే దాన్ని వ్యతిరేకించారా. అందుకు ఈ మనుషుడు బ్రతకటగదో, భూమి మీద ఇలాంటి వాడు ఉండకూడదు అని వాడు చావాలని పౌల్ని వ్యతిరేకించి చాలా మంది కూడా కేకలు పెట్టారండి. తమ వస్త్రాలు దులిపేసుకున్నారండి. దుమ్ము ఆకాశానికి ఎత్తి లేపారండి. అంటే ఆకాశానికి ఎత్తారండి దుమ్ము అంతా కూడా. ఇది చూసినటువంటి ఈ సహస్రాధిపతి అంటే వాళ్ళ కోపం చల్లార్చడానికి బంధించమన్నాడు, కొట్టడానికి. అయితే రోమిడైనటువంటి నన్ను శిక్ష విధించకే, అంటే దాన్ని ఏమంటారంటే నేరం రుజువుపరుచుకునే శిక్ష విధిస్తారా అని అడిగినప్పుడు నువ్వు రోమిడువా అని ఆశ్చర్యంతో శతాధిపతి భయపడి సహస్రాధిపతి చెప్తాడు. ఈ సహస్రాధిపతి వచ్చి పౌల్ని నువ్వు రోమిడువా అన్నప్పుడు అవును నేను రోమిడిని పలానా అని చెప్పిన తర్వాత అసలు ఏ నేరం చేశాడో తెలుసుకోవాలని ఒక మహాసభ ఏర్పాటు చేశాడండి. ఆ మహాసభ ఎదుట పౌలు సభ ఎదుట నిలబడి మాట్లాడిన విషయాలు మనం చదువుకున్నాం. 1:10 23వ అధ్యాయం. అంటే ఈ మహాసభ ఎవరంటే యూదుల పెద్దల సభ, దాన్ని సన్హెడ్రిన్ సభ అంటారు. ఈ సభలో ప్రధాన యాజకులు ఉంటారు, అలాగనే శాస్త్రులు ఉంటారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడాను యూదుల్లో ఉన్నటువంటి వారే అయితే వర్గాలుగా ఉన్నారండి. అక్కడ వాస్తవానికి వాళ్ళు యథార్థంగా పౌలుని విచారించి పౌలు నిరపరాధని తీర్పు తీర్చి పౌలుని వదిలిపెట్టే మనస్తత్వం కలిగిన వారు కాదు అని పౌలు తెలిసి అక్కడ ఆయనకు ఉన్నటువంటి ఒక అవకాశాన్ని వినియోగించుకున్నాడండి. అక్కడ 2 వర్గాల వారు ఉన్నారని గుర్తించాడు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. పరిసయ్యుల విశ్వాసం వేరు, సద్దుకయ్యుల విశ్వాసం వేరు. పరిసయ్యులు దేవదూతల్ని ఆత్మలు నమ్ముతారు, పునరుత్థానాన్ని నమ్ముతారు. శాస్త్రులు ఇవేమి నమ్మరండి. కాబట్టి అప్పుడు తనకంటూ ఒక వర్గం ఉందని ఆ వర్గాన్ని కొంచెం సపోర్ట్ చేసుకోవడానికి ఏం చేశాడంటే ఆయన నమ్మిన విశ్వాసాన్ని వాళ్ళకి స్పష్టంగా చెప్పాడు. అక్కడ మోసం చేయలేదు, ఆయన నమ్మిన విషయాలు చెప్పాడు. సహోదరులారా, నేను పరిచర్యతకు సంబంధించిన వాడిని, మన విశ్వాసం మన నమ్మకం మీద నేను ఇక్కడ విమర్శించబడుతున్నాను. ఏంటి వాళ్ళ యొక్క విశ్వాసం? మృతుల పునరుత్థానం. ఏంటి వాళ్ళ విశ్వాసం? ఆత్మలు, దేవదూతలు. అంటే ఇప్పుడు వీటి గురించి నేను విమర్శించబడుతున్నాడు. ఏ మృతుల పునరుద్ధానం గురించి ప్రకటించాడంటే యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుద్ధానుగా తిరిగి లేపబడ్డాడు, ఆయన యందు మనకు నిత్యజీవం ఉంది, ఆ జీవాధిపతి క్రీస్తుని విశ్వసించాలి అనేది యూదులకు చెప్తున్నటువంటి మాట అండి. అప్పుడు సద్దుకయ్యులు మృతుల పునరుద్ధానం నమ్మరు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నారు. పరిశీలన సంబంధించిన వారేమో మా విశ్వాసాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి పౌలు మనోడే అనే విధానంలో పౌలుకి కొంచెం అనుకూలంగా ఒక వర్గం అక్కడ ఫామ్ అయిందండి. అప్పుడు సద్దుకయ్యులేమో కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు పౌలుకి, పరిసయ్యులేమో పౌలుకి కొంచెం అనుకూలంగా ఉన్నారండి. అప్పుడు పరిసయ్యుల వర్గానికి సంబంధించి ఇంకొక తెగ ఉన్నారు, ఎవరంటే శాస్త్రులు. ఈ శాస్త్రులు పౌలు యందు ఏ నేరం లేదు, అతను నిరపరాధి, ఒకవేళ ఆయనకి ఏదైనా దేవదూత కానీ ఆత్మ కానీ కనపడి ఉండొచ్చేమో అని చెప్పుండొచ్చు అనే విషయాలు చెప్పేసరికి అది ఎలా జరిగింది, ఆత్మలు లేవంటే అని సద్దుకయ్యులు లేవిస్తారండి. అదిగో మా విశ్వాసాన్ని వ్యతిరేకిస్తారని పరిశీలన లేవిస్తారండి. పెద్ద గుళ్ళు పుట్టిద్దండి. అంటే ఇది నేరం రుజువుపరచబడిందా? సహస్రాధిపతికి ఏం అర్థం కావట్లా. అంటే ఆయన ఏదో ఎందుకు ఈయన విమర్శించబడుతున్నాడు, చేసిన నేరం ఏంటో తెలుసుకోవటానికి మహాసభ ఏర్పాటు చేశాడు. కానీ ఈ సభ వల్ల ఆయనకి ఏం అర్థం కాలేదండి. ఈయన చంపేస్తారనే ఉద్దేశంతో ఈ గొలులో పౌల్ని ఏం చేశాడు, అక్కడి నుంచి కోటలో తీసుకెళ్ళిపోయాడు. అంటే ఇంకా నేరం ఆయనకి అర్థం కాదు ఏం చేశాడు. అప్పుడు కోటలో తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ కోటలో రాత్రి ప్రభు ఆయన ధైర్యపరిచాడు. అంటే ప్రభు ఎందుకు ధైర్యపరుస్తాడు అంటే వ్యతిరేక వర్గం ఉంది, ఆయన పని కొనసాగించే విషయంలో ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఎలా పని చేయగలనని ఒకవేళ సువార్తికుడు ఎవరైనా ఎలా పడతారా. కొరింథీ పట్టణంలో కూడా 18 నెలల పాటు సువార్త ప్రకటించాడు. మీకు గుర్తుండే ఉండేది 18వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు. సామాన్యంగా వాళ్ళు ఈజీగా అంత రక్షించబడలేదని చాలామంది. 18 నెలల పాటు అక్కడ సువార్త ప్రకటించాడు. అంటే కొన్ని చోట్లయితే ఈజీగా కన్వర్షన్ జరిగేది, కొరింథీ పట్టణంలో అయితే 18 నెలలు పట్టిందండి. అంటే అదే పౌలు ఎందుకు వాక్యం చెప్తే అక్కడ కన్వర్ట్ కాలేదంటే కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంగీకరించలేక తృణీకరించినటువంటి సందర్భాల్లో బలహీనపడితే పౌల్ని ప్రభు ఏం చేశాడండి, బలపరిచాడండి. నా వర్గం చాలా మంది ఉన్నారు ఇక్కడని పౌల్ని ఏం చేశాడంటే బలపరిచినట్టుగా మనం చూస్తామండి. అంటే
ధైర్యపరిచాడు పౌల్ని ప్రభు. అలాగనే ఇక్కడ కూడా యూదులు వ్యతిరేకించే సందర్భంలో పౌలు కొంచెం ఆ రాత్రి బలహీన మనస్తత్వం కలిగి ఉంటే ప్రభు ఏం చేశాడు, ఏమని ధైర్యపరిచాడండి? ఆ రాత్రి ప్రభు అతని యొద్దకు నిలుచుండి, అంటే అలాగ నిలుచున్నాడు ప్రభు పౌలు దగ్గర నిలుచుండి ఏమంటున్నాడండి, ధైర్యంగా ఉండము, యెరూషలేములో నన్ను గురించి నీవు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుతో. ఏమైనా సాక్ష్యం ఇచ్చాడు? సభ ఎదుట ఆయన ఎలా రక్షించబడ్డాడో, ప్రభు యొక్క ప్రత్యక్ష వల్ల ఏమేం పొందుకున్నాడు, ఈ విషయాలన్నీ ఏం చేశాడు, ప్రభుని గురించి స్పష్టంగా చెప్పాడు. యెరూషలేములో యూదులు బంధించబడిన సందర్భం, యూదుల చేత బంధించబడ్డప్పుడు. ఇప్పుడు అలాగనే యెరూషలేము నన్ను గురించి నీవెలాగ సాక్ష్యం ఇచ్చుతావో అలాగన రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. చెప్తుంది ఎవరండి? ప్రభు అండి. ప్రభు మాట ఎప్పుడైనా తప్పిపోయిద్దా? అంటే దీని అర్థం ఏంటి? యూదులు ఎన్ని కుట్రలు పండినా, చంపడానికి ఎంత వ్యతిరేకించినా పౌల్ని ఏం చేయలేరు, చంపే అధికారం వాళ్ళకి లేదండి. ఎందుకంటే మరణమైన జీవమైన అది ఎవరి చేతుల్లో ఉందంటే దేవుని వశంలో ఉందండి. బ్రతికుండటమైనా చనిపోవటమైనా దేవుడు అనుమతిస్తే జరగాలి. ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు యెరూషలేము నన్ను గురించి ఎలా సాక్ష్యం ఇచ్చావో రోమ్లో కూడా వెళ్ళి, అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, ఇంకోటి పౌలు ఎక్కడికి వెళ్తాడండి? రోమ్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ప్రభుని గురించి ఏం చేస్తాడు? సువార్త ప్రకటిస్తాడు. అక్కడ కొంతమంది ఏం చేయబడతారంటే ప్రభు పక్షాన చేర్చబడతారు. అంటే ఇప్పుడు రోమ్ వెళ్ళేంత వరకు పౌలు ప్రాణాలకు ఎటువంటి అపాయం ఏమీ కలగదండి. యూదులు ఎన్ని కొట్టబడినా సరే పౌలు ఏం చేయబడతాడు? దేవుని కాపుదలతో రోమపట్నం వెళ్తాడు. అక్కడ ప్రభుని గురించి సువార్త ప్రకటిస్తాడు. అప్పుడు ఇక్కడ కొంచెం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిస్థితులు మనకి చాలా సందర్భాలు జటిలంగా ఉంటాయండి, మనకు అన్నీ అనుకూలంగా ఉండవు. అప్పుడు జటిలంగా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, నాకెవరు సహకరించట్లేదు, ఎవరు నన్ను నమ్మట్లేదు, ఎవరు నాకు అపాయం వచ్చినప్పుడు నేనున్నాను ధైర్యం చెప్పేవాళ్ళు లేరని కృంగిపోతామండి. ఇప్పుడు ఇలాంటి కృంగిపోయినప్పుడు ఇలాంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు లేరు పౌలు చుట్టూ, పౌలు అక్కడ ఏమైపోయాడండి? బంధించబడి ఉన్నాడండి. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? వచ్చి ధైర్యపరిచాడు లేదా? ఇప్పుడు మనం నమ్మకంగా యథార్థంగా ఉన్నప్పుడు మనుషులందరూ మనం విడిచిపెట్టినా, మనకి ఎవరో సహకరించపోయినా దేవుడు ఏం చేస్తాడండి? మనల్ని ఆదరించడా? దేవుడు సహాయం చేయడా? అంటే మనం అంత నమ్మకం ఉండదేమో కొన్ని సందర్భాల్లో. మనుషుల మీద పడి ఏడుస్తాం, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు అని చాలా సందర్భాల్లో మనుషుల మీద పడి ఏడుస్తాం. కానీ పౌలుకున్న ధైర్యం ఏంటంటే, చాలా సందర్భాల్లో ఆయన బంధించబడ్డప్పటికీ కూడా స్వార్థ ప్రకటించబడ్డ నిమిత్తం, స్వార్థ మరి ఎక్కువ ప్రబలం అవ్వటానికి నేను బంధించబడ్డాను. ఆ ప్రబలిల్లే క్రమంలో కొన్ని సందర్భాల్లో ఆయన అందరూ విడిచిపెట్టినా సరే ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు ఏం చేశాడు? వచ్చి ధైర్యపరిచాడు. ఇంకంతకన్నా ఇంకేం కావాలండి? ప్రభు ధైర్యపరిస్తే ఎవరైనా ఆయన బలహీన చేయగలరా? ప్రభు ధైర్యపరిచిన తర్వాత 11వ వచనం ఒకటి రాసుకున్నాం కదా, యేసు ప్రభు పౌలును ధైర్యపరుచుట. 12 నుంచి 15 వరకు ఇంకో విషయం అండి. ఉదయమైనప్పుడు అన్నాడు, అంటే రాత్రి ఏం జరిగిందో చెప్పాడండి. అంటే పౌలు ఇది అపోస్తలుల రాసిన లోకా కాబట్టి ఏ సంఘటన తర్వాత, అంటే ఏ సమయంలో ఏ సంఘటన జరుగుతుందో టైం కూడా మెన్షన్ చేస్తున్నాడండి. గమనిస్తున్నారు లేదా మీరు? రాత్రి ఏమో ప్రభు పౌలును ధైర్యపరిచాడు. ఉదయమైనప్పుడు యూదులు కట్టుగట్టి తాము పౌలును చంప వరకు అన్నపానం పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. చూడండి ఎంత వ్యతిరేకత ఉందో పౌలు మీద. యూదులు ఎవరండి? యూదులకి పౌలుకున్న సంబంధం ఏంటండి? స్వజనులండి, రక్త సంబంధికులండి, ఒక తండ్రి పుట్టినటువంటి సంతానం నుంచి వచ్చిన వారేనండి. ఆర్జన్ అంతా కూడా వీళ్ళు ఎవరండి? శరీర సంబంధాన్ని బట్టి రక్త సంబంధికులండి. అయినప్పటికీ కూడా పౌలు మీద ఏం చేస్తున్నారండి? పౌల్ని చంపేంత వరకు కూడాను మేము తర్వాత వచ్చిన చెప్తాడండి, అన్నపానాలు పుచ్చుకోనమని వాళ్ళు కంకణం కట్టుకున్నారండి, శపథం చేశారు, తీర్మానం తీసుకున్నారండి. ఎంతమంది అయ్యా అంటే ఒక 40 మంది. ఏం చేశాడు వాళ్ళకి పౌలు? వాళ్ళ ఆస్తిని లాగేసుకున్నాడా? వాళ్ళ ఇళ్ళలో చొరబడి వాళ్ళకి ఏమన్నా వాళ్ళ స్త్రీలు ఏమన్నా చొరబట్టాడా? వాళ్ళకి ఏ హాని చేశాడు పౌలు? కేవలము మత సంబంధమైనటువంటి విశ్వాసంలో వ్యత్యాసం ఉంది కాబట్టి, మీ నమ్మిన దాన్ని కాకుండా నమ్మంది ప్రకటిస్తున్నాడు కాబట్టి మేము అతన్ని అంగీకరించము. అతను చావాలి, అతను భూమి మీద బ్రతకడానికి యోగ్యుడు కాదు. అంటే మత సంబంధమైన విశ్వాసం ఒక మనిషిని అంత ద్వేషించిద్దా? ద్వేషించిద్దండి. పోనీ వీళ్ళు చేసేది సత్యమైతే, సత్యం నమ్మకపోతే ఒకవేళ బాధపడాలండి. వీళ్ళు అబద్ధంలో ఉన్నారు.
అబద్ధంలో ఉండి సత్యం ప్రకటిస్తున్న వాని మీద ఏం చేస్తారంటే కుట్రపడుతున్నారండి. ఇంకెంత దారుణం అండి అది. ఇప్పుడు క్రైస్తవ్యం ప్రపంచానికి ఏ నష్టం చేసిందండి? క్రైస్తవ్యం ఏ నష్టం చేసిందండి? ఇప్పుడు క్రైస్తవ్యాన్ని నమ్మని వ్యక్తులు ఎంత ద్వేషిస్తున్నారండి, ఎంత దూషణ మాటలు మాట్లాడుతున్నారండి. కొన్ని సందర్భాలు వాళ్ళు మాట్లాడే మాటలో అంటే వాళ్ళ ధర్మం అదే వాళ్ళకి నేర్పుతుంది అనిపించింది. ఇప్పుడు భారతదేశంలో స్వేచ్ఛగా ఎవరైనా ఏ మతాన్ని ఏం చేయొచ్చండి? మన రాజ్యాంగం ప్రకారంగా ప్రకటించుకునే హక్కు ఉందా లేదా? బలవంత మత మార్పిడిలు చేయటం తప్పండి. ఇప్పుడు నేనున్నానండి, ఎవరింటికైనా వెళ్ళి మీరు నమ్మండి, ప్రభులోకి రండి, మీరు నమ్మకపోతే నాశనం అవుతారు అని ఎవరికైనా ఏదైనా ఎరేసి లాగిన సందర్భాలు ఉన్నాయా? మీరు ఏదైనా వాక్యం వినే అవకాశం ఉంటే మమ్మల్ని సంప్రదించండి. అప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే పిలుస్తున్నారండి, ఇంట్రెస్ట్ లేదంటే వదిలిపెడతామండి. ఇది ఇంతకుముందు లేదండి. వ్యతిరేకతలు, ఇలాంటి విద్వేషాలు, ఇలాగా దూషణ మాటలు ఇంతకుముందు లేదండి. ఒకప్పుడు యూదులు చేసేవాళ్ళు, ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవ్యాన్ని నమ్మని మనుషులు చేస్తున్నారండి. అది పెద్ద పెద్ద సభల్లో కూడా బహిరంగ సవాల్ చేస్తున్నారండి. ఏం పోగేసుకుపోతాం మనం? ఒక వ్యక్తికి హాని చేసి మనం ఏం మూట కట్టుకుంటాం? ఇప్పుడు వీళ్ళందరూ 40 మంది కంకణం కట్టుకున్నారు చూడండి 13వ వచనంలో. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. ఏమేమి కంకణం కట్టుకున్నారంటండి వీళ్ళు? పౌలును చంపు వరకు అన్నపానాలు పుచ్చుకున్నామని ఒట్టు పెట్టుకోండి. పౌల్ని చంపమని ఒట్టు పెట్టుకున్నారండి. ఒకవేళ ఒట్టు పెట్టుకుంటే ఎవరి నామాలు ఒట్టు పెట్టుకుంటారండి? యూదులు యెహోవా నామాలు ఒట్టు పెట్టుకుంటారండి. యెహోవా నామాలు ఒట్టు పెట్టుకున్నప్పుడు ఏ పని చేయాలండి? మంచి పని చేయాలండి. ఇప్పుడు కాని పనికి ఒట్టు పెట్టుకోవటం ఎంత పాతకం అండి అది? అది దుర్మార్గ చర్య అండి. అప్పుడు ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ మంది అన్నాడు. 14వ వచనంలో వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలు చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకుని ఉన్నాము. ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చారు వీళ్ళంతా? ప్రధాన యాజకుల దగ్గరకు వచ్చి, పెద్దల యొద్దకు వచ్చి, మేము పౌలు చంపేంత వరకు కూడా ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకున్నామని చెప్పారండి. అటు పెద్దలైనా ప్రధాన యాజకులైనా వాక్యం తెలిసిన, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళైతే ఏం చేయాలండి? ధర్మశాస్త్ర ప్రకారంగా నేరం రుజువుపడుతూ శిక్ష విధించాలి. నేరం రుజువుపరచబడకుండా ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయకూడదండి? శిక్ష విధించకూడదండి. అయిలారా తప్పని చెప్పాలండి. చెబుతారండి వీళ్ళు, వీళ్ళకి పీకల దాకా ఉందండి. వీళ్ళు ఎంకరేజ్ చేస్తారండి చంపడానికి. ఇప్పుడు కూడా మత సంబంధం నాయకులు అంతేనండి. సామాన్యులు ఏం చేస్తారండి? ఉసుకొలుపుతారండి. ఇప్పుడు ఇలా చేద్దాం అలా చేద్దామని సామాన్యుడు వచ్చి ఒకలాంటి విద్వేషంతో తెలియనోడు మాట్లాడుతున్నప్పుడు తెలిసిన వ్యక్తి ఏం చేయాలండి? పెద్దరికంతో ఉన్న వ్యక్తి తప్పండి, అలా చేయకూడదు అని ఖండించాలండి. అలా ఖండించిన వ్యక్తి ఒక ఆయన గమలీయులు ఉన్నాడండి. మనం 5వ అధ్యాయంలో చదివినట్టున్నాం. 5వ కాదండి, ఎన్నో అధ్యాయం అండి అది? రైట్, వదిలిపెట్టేద్దానండి. ఇప్పుడు మన ఏలికి వెళ్ళొద్దురండి. పేతురు యోహాను చంపడానికి కొంకణం కట్టుకున్నప్పుడు గమాలియేలు ఏం చేశారండి? వాళ్ళని సద్దుమణుగు చేయడానికి ఒక విషయం చెప్పాడండి. అది ఇంతకుముందు చదువుకున్నాం, వెళ్ళిపోదాం మనం. 15వ వచనంలో కాబట్టి మీరు ఏమంటున్నారు చూడండి. మీరు మహాసభతో కలిసి అతని గురించి మరి పూర్తిగా విచారించి తెలుసుకొనబోచున్నట్టు అతనిని మీ అద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనము చేయడి. ఏమని చెప్తున్నారండి? ఇప్పుడు మహాసభతో ఒకటి ఏర్పాటు చేసి మరి పూర్తిగా పౌల్ని విచారిస్తామని మీ దగ్గరికి పౌల్ని ఏం చేయమంటున్నాడు అండి? ఈ 40 మంది మీ దగ్గర తీసుకురండి. ఇప్పుడు ఏంది వీళ్ళ కుట్ర ఏంటి? ఈ తీసుకొచ్చే క్రమంలో 15వ వచనం చివరిలో ఇలా అంటున్నాడు, అతడు దగ్గర రాకమునిపే మేము అతను చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పరి. అంటే వీళ్ళ కంకణం ఏంటండి? అంటే వీళ్ళ యొక్క ప్లాన్ ఏంటండి? ఇప్పుడు దారిలో మార్గ మధ్యంలోనే మీరు తీసుకొస్తున్నప్పుడు చంపేస్తాం. అది ఎంత కుట్రండి! ఇది ఎక్కడ చూస్తామండి? సినిమాల్లో చూస్తామండి. రాజకీయ నాయకులు చేసే పనులండి కొంతమంది. అంటే ఇప్పుడు గిట్టకపోతే మంచిగా
విమర్శిద్దామని తీసుకురాని అని చెప్పి మార్గ మధ్యలో ఏం చేయాలండి, రౌడీ షీటర్లు పంపించి చంపేస్తారండి. అది ద్రోహచర్య అండి. అది ఏం రాసుకుందాం ఆ పేరాన్ని, పౌలు చంపుటకు యూదులు ఒట్టు పెట్టుకోంట అనే మాట చేసి గుర్తుపెట్టుకుందాం. పౌలుని చంపుటకు యూదులు 12-15 వచనాల్లో పౌలును చంపుటకు యూదులు ఒట్టు పెట్టుకొనుట. ఒట్టు పెట్టుకొనుట. అప్పుడు వీళ్ళ కుట్ర ఒక ఆయన పసిగడతాడండి. ఇక్కడ దేవుని జోక్యం కనపడుద్ది 12-22 వచనాల్లో. అయితే పౌలు మేనల్లుడు, అంటే ఇప్పుడు పౌలు మేనల్లుడు ఉన్నాడంటే పౌలుకి ఎవరు ఉండొచ్చు? యెరూషలేములో సోదరి ఉండొచ్చు, ఆయన తోడబుట్టిన వాళ్ళు. అప్పుడు ఆ సోదరి కొడుకు మేనల్లుడు. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపాను. అంటే ఇప్పుడు పౌలు కోటలో ఉన్నాడు, యెరూషలేములోనేమో వీళ్ళందరూ స్కెచ్ చేస్తున్నారు. ఒక 40 మంది కంటే ఎక్కువ మంది ప్రధాన యాజకుడి దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళి మహాసభతో ఒకటి ఏర్పాటు చేసి పౌలు మరి ఎక్కువ విచారిద్దామని సహస్రాలు చెప్పి పౌల్ని ఏం చేయాలి, మీరు తీసుకురండి, తీసుకొచ్చే క్రమంలో మేము వచ్చి అటాక్ చేసి చంపేస్తాం పౌల్ని, అప్పటి వరకు మేము అన్నపానాలు పుచ్చుకోము అని అధిపతులతో, అక్కడ పెద్దలతో, ప్రధాన యాజకుడితో చెప్తున్నప్పుడు ఈ సంగతి ఎవరు తెలిసిందండి? పౌలు మేనల్లుడు తెలిసిందండి. ఇది ఎలా తెలిసిందో కానీ దేవుని యొక్క జోక్యం అండి అదంతా. ఎందుకు? ప్రభు ఏమన్నాడండి, యెరూషలేములో ఏ విధంగా నా గురించి సాక్ష్యం ఇచ్చావో రోమ్లో నా గురించి నువ్వు సాక్ష్యం ఇస్తావు. అంటే రోమ్ వెళ్ళాలి ఇప్పుడైనా. అప్పటి వరకు ఎన్ని కుట్రలు బండి ఎవడ కూడా ఏం చేయలేడు, పౌలు చంపలేడండి. అప్పుడు పౌలు మేనల్లుడు ఈ విషయం తెలుసుకొని హుటాహుటిగా కోటలోకి వెళ్ళిపోయాడు, పౌలు దగ్గరికి వెళ్ళాడు, పౌలుకి ఈ విషయం చెప్పాడండి. పౌలు ఏం చేయగలడు బంధించబడితే? అప్పుడు సహస్రాధిపతిని పిలిపించి ఈ విషయం చెప్పు, నాకు ఉపకారం చేస్తాడాయనని సహస్రాధిపతి దగ్గర పంపిస్తాడాయని. అంటే శతాధిపతి దగ్గరికి వెళ్తాడు. ముందు శతాధిపతి పిలిపించి సహస్రాధిపతికి పౌలు ఒక విషయం చెప్తాడంట అని ఆ విషయాన్ని చేరవేయటానికి ఒక రాయబారం పంపిస్తాడండి. చదువుదాం ఒకసారి. అప్పుడు పౌలు శతాధిపతులతో, అంటే శతాధిపతులలో నొకరిని తన యొద్దకు పిలిచి, ఈ చిన్నవాడిని సహస్రాధిపతికి తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలనని ఉన్నాడేనో. అంటే శతాధిపతుల్లో ఒక ఆయన పిలిచాడండి. పౌలు రిక్వెస్ట్ చేశాడు ఇతన్ని. సహస్రాధిపతి అంటే 1000 మంది మీద అధిపతి, శతాధిపతి అంటే 100 మంది మీద అధిపతి. అంటే ఈయన 100 మంది మీద అధిపతి చిన్నోడు, 1000 మంది మీద అధిపతి పెద్ద ఆయన. పెద్ద ఆయన దగ్గరికి తీసుకెళ్ళమని ఈ శతాధిపతిని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆయన. అప్పుడు ఈ చిన్నవాడు ఏదో సహస్రాధిపతికి ఒక విషయం చెప్తాడంట, కొంచెం అనుమతి ఇవ్వమన్నప్పుడు పర్మిషన్ ఇచ్చాడండి. ఎందుకంటే ఇతను రోమా పౌరసత్వం కలిగిన వాడు, ప్లస్ ఆయన నేరం, ఎటువంటి నేరం చేసినట్టుగా ఆనవాళ్ళు లేదు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఈయన కూడా దానికి సపోర్ట్ చేశాడండి శతాధిపతి. 17వ వచనంలో తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకోవడం వలనని ఉన్నాడు ఎన్నో. 18వ వచనంలో శతాధిపతి సహస్రాధిపతి యొద్దకు అతన్ని తోడుకొని పోయి, ఖైదీవైన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకొనవలనున్న ఈ పడుచువాణ్ణి నీ యొద్దకు తీసుకొని పొమ్మని నన్ను అడిగినని చెప్పాను. సహస్రాధిపతి అతను చేయబట్టుకొని అవతలకు తీసుకొని పోయి, నీవు నాతో చెప్పుకొనవలనని ఉన్నదేమని ఒంటరిగా అడిగాను. ఇక్కడ శతాధిపతి అతనికి ఏం చెప్పాలి, సహస్రాధిపతికి అని అడగలేదండి. వెళ్ళిపోయి చిన్నవాడు నీతో ఏదో చెప్పుకుంటాడంట అన్నప్పుడు ఈ సహస్రాధిపతి కూడా ఏం చేయలేదండి, అందరి ముందు ఏంటో చెప్పు అనలేదండి. అతను చేయబట్టుకోమని ఒంటరిగా తీసుకెళ్ళి ఏం చెప్పాలనుకుంటున్నావు అప్పుడు చెప్పంటున్నాడండి. అంటే ఇది ఒక మర్యాద అని అంతే. ఏం చెప్పు అంటామండి మనం, విషయం చెప్పు ముందు అని అంటామండి. అలా కాకుండా రహస్యంగా మీతో మాట్లాడాలన్నప్పుడు ఏం చేయాలండి, మీతో అన్నప్పుడు
ఆ విషయం ఆ వ్యక్తికి తెలియాలి కాబట్టి ఆ వ్యక్తికి మాత్రమే తెలియటానికి ఏం చేయాలండి, అవతలకి ఏ తీసుకెళ్ళి చెప్పించాలండి, అడగాలండి ఏంటో మనకి ఆ మర్యాద తెలియదండి, ముందు చెప్పు అని అంటామండి. అప్పుడు 20వ వచనంలో, అందుకతడు నీ పౌలు గూర్చి సంపూర్తిగా విచారింపబోన్నట్టు అతన్ని రేపు మహాసభ ఎదుగు తీసుకొని రావాలనని నిన్ను వేడుకోంటకు యూదులు కట్టుకట్టి ఉన్నారు. జరిగిన విషయం చెప్తున్నాడు అండి. మహాసభ ఒకటి ఏర్పాటు చేసి మరి ఎక్కువ విచారించాలని నిన్ను పౌలు పంపించమని అనడానికి యూదులు నీ మీద అంటే పౌలు మీద కుట్రబడి ఉన్నారు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకొని వాళ్ళని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పాను. అప్పుడు సహస్రాధిపతి అంటున్నాడు. అందుకు సహస్రాధిపతి, నీవు ఈ సంగతి నాకు తెలుపుతావని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువాడిని పంపివేసెను. చూడండి ఎంత మర్యాదగా ఉందో. అంటే ఈ విషయం సహస్రాధిపతి చెప్పాడనే విషయం లీక్ అయిందనుకోండి, కొంచెం అధికారంలో ఉన్నాయని కాబట్టి ఇతను ఎందుకు పిలిపించారు, యూదులకు కొంత వ్యతిరేకత వచ్చేది, యూదుల నుంచి వ్యతిరేకంగా ఈయన మీద పై అధికారులు కంప్లైంట్ చేస్తే ఇతను ఉన్న ఉద్యోగం పోయితే శిక్షకి సమస్యలు వస్తాయండి. అందుకు నువ్వు నాకు ఈ విషయం చెప్పిన సంగతి ఎవరితో చెప్పొద్దని ఆజ్ఞాపించి ఆయన ఏం చేసేది, రహస్యంగా పంపించేసాడు. అంటే ఈ పేరని మనం ఏం రాసుకోవచ్చండి, పౌలు మేనల్లుడు యూదుల కుట్రను సహస్రాధిపతినికి తెలియపరుచుట. యూదుల కుట్రను 16 నుంచి 22 వరకు, పౌలును చంపవలనే కుట్రను అదే యూదుల కుట్రను అందామండి. యూదుల కుట్రను పౌలు మేనల్లుడు సహస్రాధిపతికి తెలియపరుచుట. సహస్రాధిపతికి తెలియజేయుట. ఇప్పుడు సహస్రాధిపతి ఏం చేస్తాడంటే, పౌలుకి భద్రత కల్పించాలి, అక్కడుంటే పౌల్ని చంపేస్తారు కాబట్టి పౌల్ని ఏం చేయాలండి, తప్పించాలి, ఇంకొక అధికారి దగ్గర తీసుకెళ్ళాలి, ఆయనకన్నా పై అధికారి దగ్గర తీసుకెళ్ళాలండి. అప్పుడు ఏం చేస్తారంటే పై అధికారికి ఒక లేఖ రాసి ఆ రాత్రే భద్రతా దళాన్ని ఆయన కావలి ఉంచి రహస్యంగా పౌల్ని పంపిస్తాడండి. ఎక్కడ పంపిస్తాడు, కైసరే పంపిస్తాడండి. చూద్దాం ఒకసారి 23వ వచనంలో, తరువాత అతడు శతాధిపతులతో 23వ వచనంలో, తర్వాత అతడు శతాధిపతులతో ఇద్దరిని తన యొద్దకు పిలిచి కైసరియా వరకు వెళ్ళుటకు, ఇప్పుడు ఎక్కడ పంపించాలనుకుంటున్నాడు ఈ సహస్రాధిపతి, కైసరియా పంపించాలి అండి. పౌలు ఎక్కడున్నాడండి, పౌలు ఎక్కడున్నాడు, యెరూషలేములో ఉన్నాడండి. ఇది యోదియా. కైసరియా అనేది ఈ ప్రాంతం ఉండిద్దండి. కైసరియా అంటే ఓడరేవు ప్రాంతం. పౌల్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ పంపించాలి. పై అధికారి అక్కడ ఉన్నారు, ఫిలిక్స్ అనే అధికారి, ఇప్పుడు ఆయన దగ్గర పంపించాలండి. ఇప్పుడు తరువాత అతడు శతాధిపతులతో తన యొద్దకు పిలిచి కైసరే వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపురౌతులను, 200 మంది ఈటలు గలవారిని రాత్రి 9 గంటలకు, సమయం కూడా స్పష్టంగా రాస్తున్నారు చూడండి, రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌల్ని ఎక్కించి అధిపతి అయిన ఫిలిక్స్ వద్దకు భద్రంగా తీసుకొని పోవటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పాను. సహస్రాధిపతి ఏం చేస్తున్నాడండి, ఇద్దరు శతాధిపతులు పిలిపించాడండి. చాలామంది ఉంటారు శతాధిపతులు. ఇప్పుడు పౌల్ని కైసరే తీసుకెళ్ళాలి.
కైసరు తీసుకెళ్లాలంటే మీరిద్దరూ మాతో సరిపోరు, యూదులు బాగా కుట్ర చేస్తాను చంపడానికి కంకణం కట్టుకున్నారు. ఒకవేళ ఈ సమాచారం పౌలు ఇట్లా తప్పించబడతామని తెలిస్తే రాత్రి రాత్రి పౌలు చంపేస్తారు. కాబట్టి 200 మంది ఏమన్నాడు, మొదట 200 మంది సైనికులు అన్నాడు. 200 అంటే 200 మంది అండి. 200 మంది సైనికులను 70 మంది గుర్రపు రౌతులు అని అన్నాడండి. గుర్రపు రౌతులు అంటే గుర్రం మీద స్వారీ చేస్తారు చూడండి, రౌతు, 70 మంది అండి. అలాగనే 200 మంది ఈటలు గలవారని, అంటే ఈటలు పట్టుకొని ధనం ఉండి చూడండి, వాళ్ళకు 200 మంది అండి. మొత్తం ఎంతమంది అండి? 470 మంది. వీళ్ళని తీసుకెళ్లే వ్యక్తులు ఎవరండి? 2 శతాధిపతులు. అంటే 472 మందిని, స్క్వాడ్ని, రక్షణ దళాన్ని పౌలుకి సెక్యూరిటీగా ఉంచి ఇప్పుడు రాత్రి పౌల్ని 9 గంటల సమయంలో ఎక్కడ పంపిస్తున్నారండి? ఎస్కార్డ్ను. అంటే ఇప్పుడు 472 మంది పౌలుకి రక్షణ దళం అండి. సంపాదకూడదు ఎంతమంది అండి? 40 మంది కంటే ఎక్కువ మంది అండి. వాళ్ళు ఎక్కువ మంది, వీళ్ళు ఎక్కువ మంది. అంటే ఇంకా పౌలుకి ఏదైనా హాని చేయగలరండి వాళ్ళు వచ్చి? దేవుడు అంత భద్రత కల్పిస్తాడే. తన పట్ల విశ్వాసం కలిగిన వారిని, విధేయత కలిగి యథార్థంగా సేవకు చేసే వాళ్ళకి దేవుడు అలాంటి అభయాన్ని, అలాంటి కాపుదలు ఇస్తాడండి. మోసకాలకు మాత్రం దేవుడు సహాయం చేయడండి. అప్పుడు వెళ్తున్నప్పుడు ఫిలిక్స్ దగ్గరికి అలా పంపించకూడదు. లేఖ రాసి ఆయన గురించిన విషయాలు చెప్పి పంపిస్తే ఆ లేఖ చదువుకొని కేసు ఏమవుతాడండి, విచారించడానికి అధికారికి మనసు ఉండిద్దండి. అలా కాకుండా ఒత్తిని పంపించానుకోండి, అప్పుడు ఏమని చేర్చుకోవాలి, ఇతన్ని ఏమని విచారించాలి? ఒకవేళ ఆ మనసు లేకపోతే నేరస్తులను ఏం చేస్తాడండి, కఠినంగా శిక్షించమని పంపిస్తామంటాడండి. అధికారుల దగ్గర విచారించే పరిస్థితి కూడా ఉండదని కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే రాజులు వాళ్ళ మనస్తత్వం ఎప్పుడు ఎలా ఉండదో తెలియదండి. సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, అంటే సంతోషం వచ్చినా, కోపం వచ్చినా తట్టుకోలేని పరిస్థితి అండి. చికాకులో ఈయన పట్టుకొచ్చారు అనుకోండి అధిపతి దగ్గరికి, చికాకులు ఏమైనా శిక్షించమని ఏమనే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు శిక్షించి పంపమని పరిస్థితి వచ్చిందండి. అంటే అలాంటి పరిస్థితి కలగకుండా ముందు ఏం చేశాడంటే ఒక పత్రిక రాసి పంపించాడు. అది గౌరవం అండి. అంటే ఒక అధిపతి దగ్గరికి ఎవరన్నా వెళ్తున్నప్పుడు, పంపుతున్నప్పుడు మర్యాద ఏంటంటే ఈ వ్యక్తి పలానా ఆ విషయంలో మీ దగ్గరికి వస్తున్నాడు అని, ఇప్పుడంటే ఫోన్లో వచ్చినాయి కాబట్టి ఫోన్ చేసి చెప్తున్నామండి. అప్పుడు ఏం రాసేవారంటే ఒక పత్రిక రాసి పంపించేవాళ్ళండి. అది మర్యాద. అప్పుడు 25వ వచనంలో మరియు ఈ ప్రకారము ఓ పత్రిక రాశాను అన్నాడండి. పత్రిక రాసి ఈ సైన్యాన్ని వెంటబెట్టి పంపించాడు. సహస్రాధిపతి ఫెలిక్స్ దగ్గరికి పౌలుని పంపించండి. ఇప్పుడు 16 నుంచి 22 వరకు చూసిన సంగతులేమో పౌలు మేలాడు యూదులు కొట్టరని సహస్రాధిపతి చెప్తే, ఈ సహస్రాధిపతి ఏం చేశాడు, పౌలు గురించి ఫెలిక్స్కి లేఖ రాసి సైన్యాన్ని వెంటబెట్టించి పంపించాడండి ఫెలిక్స్ దగ్గరికి. ఏం రాసుకుందాం ఈ పేరాన్ని అంటే, సహస్రాధిపతి పౌల్ని ఫెలిక్స్ దగ్గరికి పంపించుట అందామా, లేకపోతే పత్రిక రాసి పంపుట అందామా? ఫెలిక్స్ దగ్గరికి వెళ్ళిన విషయం మెయిన్. అప్పుడు సైన్యాన్ని ఇచ్చాడు, పత్రిక రాసి పంపించాడండి. అంటే ఎక్కువ సెంటెన్స్లో కాకుండా దాన్ని తగ్గించి 23 నుంచి 25 వరకు 25 వరకు సహస్రాధిపతి పౌలు గురించి, సహస్రాధిపతి పౌలును గురించి పౌలును గురించి పత్రిక రాసి ఫెలిక్స్ నొద్దకు పంపుట. సహస్రాధిపతి పౌలు గురించి పత్రిక రాసి ఫెలిక్స్ నొద్దకు పంపుట. అంటే ఫెలిక్స్ ఒక గవర్నర్ అండి.
52 సంవత్సరం ఆ ప్రాంతంలో కైసర్ ఔగుస్తు చక్రవర్తిగా ఉన్నప్పుడు ఆయనకు అధికార పట్టం కట్టారంటండి గవర్నర్గా. అంటే గవర్నర్కి ఉండే అధికారం ఏంటండి? గవర్నర్కి ఏ అధికారం ఉండొచ్చు? గవర్నర్కి ఏ అధికారం ఉండొచ్చు? నేరస్తులను విడుదల చేసే అధికారం ఉండిద్దా? ఉండిద్దండి. అందుకు ఈ సహస్రాధిపతి తెలియక ఏం చేశాడంటే, ఇతను ఏ నేరం చేశాడో విమర్శించినా నాకు అర్థం కాల. ఇతన్ని యూదులు దొరికితే చంపేసేలా ఉన్నారు కాబట్టి ఆయన చచ్చిపోతే నా ఆధ్వర్యం ఉన్నాడు కాబట్టి నాకేదన్నా హాని, నన్ను చంపేస్తారేమో పై అధికారులు, ఎందుకంటే రోమా పౌరసత్వం కలిగిన వాడు చచ్చిపోయాడు కాబట్టి యూదుల చేతిలో ఇంకెక్కువ నాకు సివియర్గా నా మీద దాడి జరిగిద్దేమో భయంతో పత్రిక రాసేసి లేక ఈయన గురించిన విషయాలు పై అధికారి దగ్గర పంపించాడండి. అంటే ఈయన చేతులు దులుపుకున్నాడు. ఇంకా ఫెలిక్స్ దగ్గరికి వెళ్తాడు, ఫెలిక్స్ దగ్గర విమర్శించబడతాడు, ఫేస్ దగ్గర విమర్శించబడతాడు, అగ్రిప్ దగ్గర విమర్శించబడతాడు. ఒక్కళ్ళు కూడా నేరం కనుగొనలేరండి పౌలు దగ్గర. నేరం చేస్తేనే కదా కనుగొనాల్సింది. అప్పుడు ఆయన వాదన ఎక్కడ చెప్పుకుంటాడంటాడంటే కైసర్ దగ్గర, రోమా చక్రవర్తి దగ్గర చెప్పుకుంటాడంటాడండి. ఇంకా అగ్రిప రాజు ఏం చేస్తాడంటే అక్కడికే వెళ్ళమని పంపిస్తాడండి, లేఖ రాసి పంపిస్తాడు పైకి. అప్పుడు 26 నుంచి చివరి పేరు చదివి ముగించుకుందాం. 26 నుంచి 35 వరకు ఫేలిక్స్ సహస్రాధిపతి పంపినటువంటి లేఖ చదివి పౌల్ని ఏం చేస్తాడంటే చివరి వచనం చూడండి. హేరోదు అధికారుల మందిరంలో అతని కావల్లో ఉంచును. అంటే హేరోదుకి ఒక అధికార మందిరం ఉంటే పౌల్ని ఏం చేశాడండి అధికార మందిరంలో పౌల్ని కావల్లో ఉంచాడండి. అలాగా మహాగణత వహించిన అధిపతి అయిన ఫెలిక్సు క్లౌదియ లూసియా వందనములు. లేఖ చూడండి ఎలా రాశాడో లెటర్. మహాగణత వహించిన అధిపతి అయిన ఫెలిక్స్ అన్నాడండి. అంటే ఒక ఉన్నతమైన అధికారంలో ఉన్న వ్యక్తికి లెటర్ రాసేటప్పుడు లేకపోతే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని మొదట ఏం చేయాలండి? గౌరవంగా సంబోధించాలి, వాళ్ళని గణపరచాలండి. అంటే లేనిది కాదు, వాస్తవంగా వాళ్ళని గణపరచడం అంటే వాళ్ళు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి వాళ్ళని గౌరవించాలి. ఇది కూడా అదే మనం చూస్తామండి. మహాగణత వహించిన అధిపతి అయిన ఫెలిక్స్కు క్లౌదియా లూసియా, ఈ సహస్రాధిపతి పేరేంటండి? క్లౌదియా లూసియా. అంటే మన వాడుకల పేర్లు కాబట్టి కాదు, కాబట్టి కొంచెం ఇబ్బంది అండి మనం గుర్తుపెట్టుకోవడానికి. గుర్తున్నాయన్నా మనం ఏం చేయాలండి? గుర్తుపెట్టుకోవాలండి. యూదులు ఈ మనుషును పట్టుకొని చంపబోయినప్పుడు అతను రోమీడని నేను విని సైనికులతో వచ్చి అతన్ని తప్పించుతని. అంటే రోమీలకు ఉన్నటువంటి పౌరసత్వాన్ని బట్టి వాళ్ళకి భద్రత కల్పించాడండి. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం రోమా ప్రభుత్వం కాబట్టి. జరిగిన విషయం చెప్తున్నాడు లేఖలో. అతను తప్పించుతని వారు అతని మీద మోపు నేరమేమో తెలుసుకొని గోరి నేను వారి మహాసభ యొద్ద అతను తీసుకొని వచ్చుతని. వారు తమ ధర్మశాస్త్రములను గురించి అతని మీద నేరం మోపురే గాని మరణముకైనను బంధకమునికైనను తగిన నేరము అతను ఎందేమీ కనబరచలేదు. అంటే మరణము తగింది కానీ అతను బంధించబడటానికి కానీ కారణమైనటువంటి నేరం ఏది కూడా నేను కనుగొనలేదు. అంటే ఆయనకు అర్థమైందండి సహస్రాధిపతికి, పౌలు ఏ నేరం చేయలేదు, ఇది మత సంబంధమైన విద్వేషంతో జరుగుతున్న చర్య తప్ప ఇతను తప్పు చేసిన దాఖలాలు ఏమీ లేవు. ఈ లేఖలు ఆయన పొందుపరిచాడండి. ధర్మశాస్త్రమును అక్కడ అన్న మాట ఏంటంటే వారు తమ ధర్మశాస్త్ర వాదముల గురించి అతని మీద నేరం మోపిరే కానీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాల మీద నేరం మోపారు తప్ప మరణానికి కానీ బంధకాలకు కానీ అతని మీద ఎటువంటి నేరం లేదు, అంటే ఎటువంటి తప్పిదం లేదు. అప్పుడు 30వ వచనంలో అయితే వారు ఈ మనుషుల మీద కుట్ర చేయనై ఉన్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతన్ని ఎదుగు పంపించుతని నేరం మోపిన వారు కూడా అతని మీద చెప్పవలనని ఉన్న సంగతి నీ ఎదురు చెప్పుకొని ఆజ్ఞాపించుతని. అంటే యూదులు ఆయన మీద నేరం మోపుతున్నారు కదా, నేరం మోపే వాళ్ళు కూడా ఏమని అనుమతించాడంటే నేను నీ దగ్గర వాళ్ళు ఆయన మీద మోపే నేరాన్ని మీరు వివరించవచ్చని వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చానని చెప్పాడండి. కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంత్యపత్రికి తీసుకొని పోయి మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి. వారు కైసరికి వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలవబెట్టిరి. అంటే ఈ ఫెలిక్స్ దగ్గర పౌలుని ఏం చేశారండి?
పత్రిక ఇచ్చి నిలబెట్టారు ఆయన. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రాంతం వాడని అడిగి అతడు కిలికేవాడని తెలుసుకొని నీ మీద నేరం మోపు వారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణంగా విచారించునని చెప్పి హేరోదును అధికార మందిరంలో అతన్ని కావలి ఎందు ఉంచవాలని ఆజ్ఞాపించును. అంటే ఏ ప్రాంత పోడని అడిగాడు ఫెలిక్స్. కైసరేవాడనంగానే ఒక్క నిమిషం కైసరి నుంచి వచ్చిన అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలు అతను నిలబెట్టిన తర్వాత ఏమన్నాడు, కిలికేవాడని చెప్పాడండి. కిలికేవాడనంగానే ఆయనకి ఏమనిపించిద్దండి? కిలికేవాడనంగానే ఫిలిప్పి వాడనంగానే ఏమనిపించిద్దండి? ఒకవేళ అంటే ఫిలిప్పి అనేది ఆర్మీ క్యాంపెయిన్ ఉండిద్దండి. అలాగనే ఈ కిలికేలో కూడా ఆర్మీ క్యాంపెయిన్ ఉండిద్దంట. అంటే రోమా పౌరసత్వం కలిగిన వాడు కాబట్టి నీ మీద నేరం మోపిన వాళ్ళు వచ్చి విచారణకు వస్తున్నప్పుడు అప్పుడు నేను విచారిస్తాను. అప్పటి వరకు నువ్వు నా కావుళ్ళు ఉండని ఆయన ఏం చేశాడంటే నిర్బంధంలో ఉంచాడండి. ఈ పేరను మనం ఏ మాట చేత గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఫెలిక్స్ సహస్రాధిపతి పంపిన పత్రికను చదివి పౌల్ని ఏం చేశాడండి, హేరోదు అధికార మందిరంలో కావల్లో ఉంచును. అంటే ఫెలిక్స్ సహస్రాధిపతి పంపిన పత్రిక చదివి 26:35 ఫెలిక్స్ సహస్రాధిపతి పంపిన పత్రిక చదివి పౌలును హేరోదు అధికార మందిరంలో అందామా, హేరోదు మందిరంలో కావలి ఉంచుట. హేరోదు మందిరంలో కావలిలో ఉంచుట, కావలిలో ఉంచుట. అప్పుడు ఈ అధ్యాయాన్ని ఏమాని చేత గుర్తుపెట్టుకోవచ్చండి. మనం 23 అధ్యాయాన్ని ఏమాట చేత గుర్తుపెట్టుకోవచ్చు. అంటే పౌలు మహాసభ యొద్ద నిలబెట్టుట, అంటే మహాసభ యొద్ద విచారించబడుట. మొదటి పేరకు ఏం రాసుకున్నామండి? పౌలు మహాసభ వారితో మాట్లాడాడు కదా, అది. చివరి పేర కైసరేకు పంపబడుట. ఈ రెండు కలిపి రాసుకుందామండి. అంటే పౌలు మహాసభ వారితో మాట్లాడుట, కైసరేకు పంపబడుట. అపోస్తలుడైన పౌలు మహాసభ వారితో మాట్లాడుట, కైసరేకు పంపబడుట. అప్పుడు 5 రోజుల తర్వాత విమర్శించడం జరుగుతుంది. తర్వాత మనం ప్రభుత్వం మీద మనం తర్వాత అధ్యాయం చదువుకుందాం, 24వ అధ్యాయాన్ని. అంటే ఈ రోజు చదివిన భాగంలో మనం 11 నుంచి మనం చదివిన విషయాలు అర్థం చేసుకున్నప్పుడు, ప్రభు యథార్థంగా సేవ చేస్తున్న వారికి ఏదైనా ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేస్తాడండి? ప్రభు ధైర్యపరుస్తాడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ధైర్యపరుస్తాడండి. అంటే మనం యథార్థంగా ఉంటే మాత్రం దేవుడు మన పక్షాన ఉంటాడండి. మోసం చేస్తే మాత్రం దేవుడు మన పక్షాన ఉండండి. రెండో విషయం, మంచి పని చేయడానికి ప్రమాణం చేసుకోవాలి తప్ప కాని పని చేయడానికి ఎప్పుడు ప్రమాణం చేయకూడదండి. మంచి పనికి సహకరించే విషయంలో ముందుకు రావాలి తప్ప చెడు పని జరిగించడానికి మనం ఏం చేయకూడదు, కంకణం కట్టుకోకూడదండి. ప్రస్తుతం మంచికి సహకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, చెడుకు సహకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? మంచికి సహకరించే మనసు అందరికి ఉండదండి. చెడుకు సహకరించడానికి మాత్రం చెప్పనవసరంలా, మనం పిలవనవసరంలా, అందరూ వచ్చేస్తారండి. ఇక్కడ కూడా 40 మంది కంటే ఎక్కువ మంది కంకణం కట్టుకున్నారండి పౌలుని చంపాలని. ఏం ఉద్ధరించడానికండి? అక్కడ మనం ఆ నీతి నేర్చుకోవచ్చండి. మంచిగా సహకరించాలి తప్ప చెడుకు మనం ఏం చేయకూడదండి, ప్రోత్సహించుకోకూడదండి. అధికారంలో ఉన్న వ్యక్తులు ఇలాంటి సలహా తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ఏం చేయాలండి?
ఖండించాలండి, తప్పని చెప్పాలి తప్ప వాళ్ళకి ఏం చేయకూడదు, ఒత్తాసు పలకూడదండి. 16 నుంచి 22 వరకు సహస్రాధిపతితో పౌలుకు కొన్ని విషయాలు చెప్పాలని మేనను పంపించాడు కదా. అక్కడ మోరల్ ఏంటంటే, ఒక విషయాన్ని ఎవరు చెప్పాలని అనుకున్నామో మధ్యలో వాళ్ళు ఏం చేయకూడదండి, ఏంటి చెప్పు, నాకు చెప్పు అనకూడదండి. శతాధిపతి అడగలేదండి, విషయం నాకు చెప్పు, నేను చెబుతాను సహస్రాధిపతికి అని అన్నాడండి. ధర్మం అంతేనండి, ఒక విషయాన్ని ఎవరు చెప్పాలో వాళ్ళకే చెప్పాలి. మధ్యలో వచ్చి మనం ఏం చేయకూడదు, నాకు చెప్పని ఒత్తిడి చేయకూడదండి. 23-25 వచనాల్లో ఫెలిక్స్కి రాసిన లేఖ స్పష్టంగా ఉందండి. అంటే ఆ ఫెలిక్స్ లేఖ చదివిన తర్వాత పౌలును విమర్శించడానికి ఏం చేస్తాడంటే హేరోదు మందిరంలో కావాల్లో ఉంచుతాడు. అది 24వ అధ్యాయంలో చూస్తామండి. ఫెలిక్స్ దగ్గర విమర్శించబడిన సందర్భాలు అంటే ఎంత పౌలు తన వాదన బలంగా చెప్పుకుంటాడు, అధికారుల దగ్గర కూడా సిగ్గుపడకుండా. చదువుతున్నప్పుడు కొన్ని విషయాల్లో మనం చెప్పుకోలేమండి, ఇలాగా ఆ ధైర్యం మనకు ఉండదండి. పౌలు విషయంలో మనం అది చూస్తాం. ప్రభు చిత్తం అయితే ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ నీతిమంతుడగు మా తండ్రి, కరుణా సంపన్నుడగు మా దేవ, మీ ఉన్నతమైనటువంటి పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తుతులు తెలియపరుస్తూ, రాత్రి అపోస్ట్ కార్యములు బైబిల్ తరగతిలో కొన్ని విషయాలు పౌలు బంధించబడి తాను ఎలాగా మీ యొక్క మహోన్నతమైన ప్రణాళికను బట్టి అపాయకరమైన స్థితిలో నుంచి తప్పించబడుతూ ఉన్నారో నాయన, కొన్ని సంగతులు మేము చదువుకోగలిగే అవకాశం ఇచ్చారు. సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎదురైన ఆటంకాలన్నింటిలో కూడాను నాయన మీరు మా పక్షాన ఉంటారని, మీ కుమారుడైన క్రీస్తు ఎల్లవేళ్ళ మాకు తోడుగా ఉంటారని, ధైర్యపరుస్తారని మేము చదువుతూ ఉన్నాం. ఈ విషయాలను బట్టి మేము స్ఫూర్తి నింపుకొని మాలో ఉండవలసినటువంటి నాయన సంపూర్ణ మనసుతో మీ సేవ జరిగించగలగటానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ తరగతిలో మీ వాక్యం నేర్చుకోవడానికి వచ్చిన ప్రతి సహోదరు మనల్ని దీవించమని, ఆస్వాదిస్తారని, వారికి ఉన్న ప్రతి అవసరతలో కూడా మీ తోడ్పాటు అందించండి. ఆన్లైన్లో ఎంతమంది అయితే పాల్గొని ఉన్నారో వారిని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. ఇలాగ మేము నీతిగల మార్గం మీ గ్రంథం ద్వారా ఉపదేశించబడుతూ మీ నీతిని ఆధారం చేసుకుని మా భక్తి జీవితాన్ని కొనసాగించలాగిన స్థిరమైన బుద్ధి జ్ఞాన వివేకాలు మాకు కలుగు చేస్తారని నమ్ముతూ గ్రామస్తులను దీవించండి, ఆస్వాదించండి. సత్యమును నైనా జనులు తెలుసుకొని సత్యమైన వెలుగులో నడుచుకోగలుగుటకు కూడా స్థిరమైన మనస్సు ప్రతి వారికి కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాల్లో మాకున్న ప్రతి అక్కర్లో మీ యొక్క తోడ్పాటు అందించి మమ్మల్ని బలపరుస్తున్నందుకు మనపూర్వక మీ కృతజ్ఞత తెలియపరుస్తూ, ఎవరైనా ప్రార్థన అవస్థ కలిగి ఉన్నారో నాయన వారందరి పక్షాన మిమ్మల్ని బతిమాడుతూ ఉన్నాం. కుటుంబాల్లో కానీ సంఘంలో కానీ సంఘాన్ని వెలుపుటున్న వారిని బట్టి కానీ ఎవరైనా ఆరోగ్యపరమైన సమస్యలు మానసికంగా శారీరకంగా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో అందరి పట్ల మీరు కనికరం చూపించి కావలసినటువంటి మేలు చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం.